మాటలపై నేషనలిజం, పలుకుల్లో పేట్రియాటిజం, ఆచరణలో ఫ్యూడలిజం. ఇదే నేటి రాజ్యాంగం అన్నట్టుగా తయారైంది ఆంధ్రప్రదేశ్ లో పాలనా వ్యవస్థ చూస్తే. చాలా ఘనంగా, ఆర్భాటంగా భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు అంటూ పార్లమెంట్ లో వజ్రోత్సవాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో భారత రాజ్యాంగం పూర్తిగా అపహాస్యం పాలైందన్న దాన్ని ఇక్కడ ప్రతి ప్రజలు కూడా గమనిస్తున్నారు. మరి జాతీయ స్థాయిలో ఈ ఉత్సవాల నేపథ్యంలో వీరు గమనిస్తున్నారా లేదా, వీరి దృష్టికి వచ్చిందా లేదా అనేటువంటిది చూడాలి. వాస్తవానికి ప్రభుత్వాలు వస్తుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. కానీ పాలకులు ఎవరైనా కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాం అంటారు. కానీ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కి అదేదో తమకు పూర్తిగా ఆ ఎస్టేట్ లాగా రాసి ఇచ్చారని చెప్పని పగ, ప్రతీకారం, ద్వేషం, అసూయ వీటితోనే పరిపాలన సాగుతుంది. ముఖ్యంగా ఇచ్చినటువంటి ప్రామిసులన్నింటినీ కూడా వైలేట్ చేయటం, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని, ఎలాంటి కక్షలకి కార్పణ్యాలకి లోను కావని చెప్పని. కానీ జరుగుతున్నది ఏంటి ఇక్కడ? ఇది ఇక్కడ గమనించాలి. అందుకని అంతేకాదు, ముఖ్యంగా రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్ని తొంగలోకి తొక్కుతున్నారు. రాజ్యాంగం ప్రసాదించినటువంటి స్వేచ్ఛను హరిస్తున్నారు. రాజ్యాంగం ప్రసాదించినటువంటి రైట్ టు ప్రైవసీని పూర్తిగా కాలరాస్తున్నారు. రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆర్టికల్ 19(1)A భావ ప్రకటన స్వేచ్ఛని పూర్తిగా తొక్కిపడేస్తున్నారు. ఈ విధంగా చూస్తే రాజ్యాంగాన్ని ఏ కోణంలో చూసినా కూడా అపహాస్యం పాలవుతూ ఉంటే, రాజ్యాంగం యొక్క వజ్రోత్సవాలను ఏ విధంగా జరుపుకుంటారు అనేటువంటిదే ఇక్కడ ప్రశ్న. సరే, ఇవన్నీ అలా ఉంచితే ఇంకొక కొసమేరిపి ఏంటంటే, ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి ఎంతో ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. ఆ చరిత్ర ప్రాతిపదికగా పార్లమెంటు పాత భవనంలో ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి నేపథ్యం. పార్లమెంటు పాత భవనంలో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఎంతో ఘనమైన చరిత్ర, అపూర్వమైనటువంటి ఘట్టాలు, అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. కానీ తెలుగువారు ఎన్నటికీ మర్చిపోలేనటువంటి ఘట్టం కూడా ఒకటి ఉంది. ఆ పార్లమెంటు భవనంలో రేపు సాక్షాత్తు జరుగుతున్నటువంటి ఉత్సవాలు జరుగుతున్నటువంటి ఆ ప్రదేశం ఆంధ్రులకు మాత్రం ఒక పీడకల. అదే ఏమిటన్నట్లయితే, తలుపులు వేసి మరీ అశాస్త్రీయంగా అక్కడ రాష్ట్ర విభజన జరిగినటువంటి భవనం కూడా అదే. భవనంలోనే ఆనందంతో ఉత్సవాలు జరుపుకుంటారు తీరు. కాబట్టి ఆంధ్రులకి వర్తమానంలో కానీ, గత చరిత్ర ప్రాతిపదిక కానీ ఎలా చూసినప్పటికీ కూడా ఈ రాజ్యాంగ వజ్రోత్సవాలు అనేటువంటివి మాత్రం పూర్తిగా ఇక్కడ వాళ్ళకి ఒక చెప్పుకోవాలన్నట్టయితే ఏమాత్రం కూడా ఆనందదాయకమైనటువంటి అంశాలు కావు. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తిని కనీసం యావత్ రాష్ట్రంలో, దేశంలో ఏ మూల ఇబ్బంది జరిగినా కూడా అది దేశానికి వర్తిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో అరాచకాలను ఈ సందర్భంగానైనా గుర్తించి రాజ్యాంగాన్ని అక్కడ కాపాడాలని, రాజ్యాంగ విలువల్ని పునఃప్రతిష్ఠ చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.